లో డీటెయిల్స్ చూద్దాం. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెబల్స్ ను ఎందుకు బుజ్జగించలేదు, సొంత బంధువులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నించి పార్టీకి నష్టం చేశారనే అభిప్రాయానికి పీసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అగ్రనాయకులు ఆయా ఎమ్మెల్యేలకు తీవ్రంగా ఆక్షింతలు కూడా వేశారని తెలుస్తుంది. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కూడా సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సమీక్ష దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు సాగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. పీసీసీ రేవంత్ ఆధ్వర్యంలో ఒక సమీక్ష నిర్వహించారు. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఏంటి అనే అంశంలో కులంకుషంగా చర్చించి దానిలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ ఆగ్రహంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఏదైతే ఈ 18 మందికి సంబంధించి వారు మండలాల్లో స్థాయి నాయకులతో పాటు గ్రామ స్థాయి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులకే టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో కొంత విఫలమయ్యారు అని చెప్పేసి కూడా ఈ 18 మందిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పాలమూరు ఎమ్మెల్యేపై కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ బంధువులకి టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నించారు. మళ్ళీ ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. రెబల్ అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పకుండా వాళ్ళని వేరే పార్టీ వైపు వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నారని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంత సీరియస్ గా ఉన్నాడు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.